టు స్టూడియో ఇన్ తెలుగు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మూసివేయబడింది. సెప్టెంబర్ 7 రాత్రి 9:50 చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1:30 వేయనుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని అన్న వితరణ కేంద్రాలను మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా తక్కువ సమయం ఉండడంతో సుమారు 30,000 నుంచి 35,000 మందికి మాత్రమే దర్శనం కల్పించినట్లు సమాచారం. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత ఇప్పుడు ప్రధాన ద్వారాన్ని మూసివేసే సమయం ఉన్నప్పటికీ 1:30 గంటకే పూర్తిగా భక్తులను ఆలయం నుంచి పూర్తిగా బయటికి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందులో శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు. గ్రహణ కారణంగానే ఈ ఆలయాన్ని క్లోజ్ చేస్తున్నారు. అధికారులతో పాటు టీటీడీ చైర్మన్తో పాటు అందరూ ఇక్కడికి చేరుకున్నారు. ద్వారానికి తాళం వేస్తున్నారు. వెంకయ్య ప్రధాన అర్చకులు అందరూ ఆలయం ముందు ఉన్నారు. ఈ పరిస్థితి దీనికి సంబంధించి మీ అందరికీ తెలిసిందే, ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది. 3:30 నుంచి రేపు ఉదయం 1:30 వరకు, ఆ తర్వాత 3 గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అర్చక స్వామి వాళ్ళందరూ కూడా ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయడం జరిగింది. ఈ ఆగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మన చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని శాస్త్రబద్ధంగా 3:30కి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మన ఆలయాన్ని మూసివేయటం జరిగింది. ఇప్పటి నుంచి 12 గంటలు అంటే రేపు మార్నింగ్ 1:30 దాకా కూడా క్లోజ్ చేసే ఉంటారు. రేపు 1:30 తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి 3 గంటలకు సుప్రభాతంతో ఈసారి ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది. అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం 2 గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే రకరకాల పద్ధతుల్లో పిలిగ్రిమ్స్కి తెలియజేయడం జరిగింది. టీటీడీ చెప్పిన దాని ప్రకారం సూచనల ప్రకారము అందరూ కూడా ఫాలో చేస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలానే ఇప్పుడు టెంపుల్ సీలింగ్ ముందు అందరూ కూడా అన్నీ లైక్ వైకుంఠం 1 కానీ వైకుంఠం 2లో కానీ లేకపోతే మిగతా క్యూ లైన్లో ఉండే అందరూ కూడా దర్శనం చేసుకొని పంపించడం జరిగింది. ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ టీటీడీ ప్రెమైసెస్లో మన వైకుంఠంలో కానీ బయట కానీ ఎక్కడా కూడా ఎవరూ లేరు. అన్నీ కూడా కంప్లీట్గా చూసి అందరికి కూడా దర్శనం చేయించి అందరిని కూడా పంపించడం జరిగింది. ఇప్పటి నుంచి మనం కొంతవరకు ఈ ఎక్లిప్స్ వలన అన్నదానం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దాదాపు 50,000 పులిహోర పట్లాలు మన జిఎన్సీలో కానీ మిగతా 6 ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది శాస్త్రబద్ధంగా జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా టైమింగ్ ఎట్లయితే మనం షెడ్యూల్ చేసుకున్నామో ప్లానింగ్ చేసామో ఆ ప్లానింగ్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా గేరప్ అయిపోయి పగడ్బందీగా టైం ప్రకారము అన్నీ కూడా చేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.